హాయ్ ఫుడ్ ఫర్ థాట్. మనకి 2 భాషల 3 భాషల స్టూడెంట్స్కి ఏది మంచిది? ఎందుకంటే నిన్న క్యాబినెట్ ఇటీవల ఒక తీర్మానం చేసింది. 3 లాంగ్వేజ్ పాలసీని అన్ని రాష్ట్రాలు తూచా తప్పకుండా అమలు చేయాలని. కానీ తమిళనాడు మాత్రం అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. డిఎంకేనే కాదు, అన్నా డిఎంకేనే కాదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన విజయ్ కూడా అదే అదే పాట పాడుతున్నాడు. ఏమిటి అసలు ఇది? అసలు 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎందుకు మంచిది కాదో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెప్పే బలవంతంగా హిందీ రుద్దటం అనేటువంటిది ఎప్పుడో 1960లో జరిగింది. ఇప్పుడు ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాలో హిందీ కంపల్సరీ కాదు, ఏ భారతీయ భాష అయినా తీసుకోవచ్చు. మరి అట్లున్నప్పుడు హిందీ బలవంతంగా రుద్దుతున్నారని ఎలా చెప్తారు? అయినా పిల్లలకి ఎన్ని భాషలు నేర్చుకోగలిగితే జీవితంలో అంత ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అర్థమవుతుంది. మరి తమిళనాడుకి ఎందుకు అర్థం కావట్లో అదో తెలియట్లేదు. తమిళనాడుకి ఎందుకు నచ్చటం లేదో తెలియట్లేదు. అది భారత్లో భాగం కాదా? జస్ట్ ఫుడ్ ఫర్ థాట్.